కాంచీపురం వకుడా సిల్క్స్. నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. సెలబ్రిటీస్ ని, సినీ స్టార్స్ ని ఇప్పుడు ఫ్యాన్స్ అయితే ఫాలో అవుతూ ఉంటారు. ముఖ్యంగా వాళ్ళు వేసుకునే డ్రెస్సింగ్ కావచ్చు, జ్యువెలరీ అన్ని ఫాలో అవుతూ ఉంటారు. అలా మీకు మీరు నేను డిజైన్ చేసిన ఈ కాస్ట్యూమ్ నాది, నేను ట్రెండ్ సెట్టర్ని అని చెప్పుకునేది ఏదైనా ఉందా? మీరు బాబీ మూవీ చూస్తే మహేష్ బాబుది ఆర్తి అగర్వాల్ వాళ్ళిద్దరి సాంగ్ ఒకటి గుర్తుందా మీకు? ఓన్లీ సింగిల్ కలర్లోనే ఉంటుంది టోటల్గా. హీరో హీరోయిన్ ఒకటే డ్రెస్ వేసుకుంటారు, ఒకే కలర్ డ్రెస్ వేసుకుంటారు, బ్యాక్గ్రౌండ్ కూడా సేమ్ కలర్ డ్రెస్ వేసుకుంటారు, అండ్ ద సెట్ ఆల్సో ఇస్ ద సేమ్ కలర్. సో దట్ ట్రెండ్ స్టార్టెడ్, అది నేను చేసింది 100%. ఆ తర్వాత చాలా సినిమాల్లో మీకు అలాంటి ప్యాటర్న్ కనబడుతుంది. హీరో హీరోయిన్ సేమ్ వేసుకోవడం, డాన్సర్స్ సేమ్ వేసుకోవడం, సెట్ సేమ్ వేసుకోవడం అనేది ఆ సినిమా తర్వాత చాలామంది ఫాలో అయ్యారు. హీరోస్కి డ్రెస్ డిజైన్ చేయడం ఈజీగా ఉంటుందా లేదంటే హీరోయిన్స్కి ఉంటుందా? 100% హీరోస్కి చాలా ఈజీగా ఉంటుంది. హీరోయిన్స్కి చేయడం అనేది చాలా టఫ్. ఇట్స్ నాట్ ఈజీ బికాజ్ దే ఆర్ వెరీ పర్టికులర్ అబౌట్ ఎవ్రీ స్మాల్ థింగ్. చిన్న డిస్కంఫర్ట్ని కూడా తట్టుకోలేరు. అండ్ ఇంకొకటి, మనమేమి వాళ్ళతోటి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక క్లయింట్ ఉంది మనకి, క్లయింట్తో ఒక డ్రెస్ చేస్తాము, అది బాగా వచ్చినా బాగా రాకపోయినా నెక్స్ట్ టైం అనేది ఒకటి ఉంటుంది. సో నెక్స్ట్ టైంకి తనని అర్థం చేసుకోవడానికి నాకు ఒక స్పేస్ ఉంటుంది. మళ్ళీ వస్తారు, వచ్చినప్పుడు ఓకే లాస్ట్ టైం ఇది తప్పు జరిగింది, ఓకే ఈసారి మళ్ళీ వీ షుడ్ యూనో. అండ్ తనకు ఒక స్పెసిఫిక్ ఉంటుంది, లైఫ్ లాంగ్ తను అదే పాటిస్తుంది, తన ప్రొఫెషన్ అది. ఇఫ్ షీ ఈజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్, షీల్ బీ ఐఏఎస్ ఆఫీసర్ ఫర్ లైఫ్ టైం. సో అట్లా టు అండర్స్టాండ్ ఎ క్లయింట్ ఈజ్ ఈజీ. ఒక హీరోయిన్తో ఒక సినిమాలో చేసినప్పుడు అంతవరకే తనని అర్థం చేసుకొని తన కంఫర్ట్ తెలుసుకునే లోపు సినిమా అయిపోతుంది. సో అండ్ ఆల్సో విమెన్ కొంచెం ఎక్కువ పర్టికులర్గా ఉంటారు అబౌట్ దేర్ మేకప్ కానీ, కాస్ట్యూమ్ కానీ, హెయిర్ కానీ. సో ఈ 3 డిపార్ట్మెంట్లో కూడా నాకు తెలిసి కాస్ట్యూమ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. ఇట్ ఈస్ వెరీ టఫ్ వర్కింగ్ విత్ దెమ్ 100%. మీ కెరీర్లో మీరు అందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్ ఎవరి నుంచి, ఏంటి? అలా పీపుల్ సేస్ లైక్, అంటే యూ డిడ్ వర్క్, అంటే బెస్ట్ వర్క్ అని చాలామంది చెప్తూ ఉంటారు. ఒక పర్టిక్యులర్ అనేది నాకు పెద్దగా గుర్తులేదు, కానీ ఎవ్రీబడి కామెంట్స్. దేర్ ఆర్ హండ్రెడ్స్, థౌజండ్స్. ఇప్పుడు కామన్ మ్యానే టైలర్ దగ్గరికి వెళ్ళి లేదంటే ఎవరైనా డిజైనర్ దగ్గరికి బొటిక్కి వెళ్ళి ఒక డ్రెస్ డిజైన్ చేయించుకుంటేనే దానికి రకరకాల క్వెరీస్ వస్తాయి, బాబా ఇది బాలే అది బాలే. అలాంటిది ఒక హీరో హీరోయిన్ కి డిజైన్ చేయడం అంటే చిన్న విషయం. ఇట్స్ నాట్ ఎన్ ఈజీ టాస్క్ అసలు. అందుకనే ఒక సర్టెన్ తర్వాత ఒక 20+ మూవీస్ చేసిన తర్వాత నాకు అనిపించింది, అంటే ఐ కాంట్ టేక్ మోర్ స్ట్రెస్ అని అనిపించి ఇంక నేను అక్కడ పాజ్ పెట్టి దెన్ ఐ స్టార్టెడ్ మై ఓన్ లేబుల్ ఫర్ వెడ్డింగ్స్ అండ్ ఫర్ అకేషనల్ వేర్గా. నేను ఇంకా బయట క్లయింట్స్కి ఎక్కువ చేయడం మొదలుపెట్టాను. సో ఐ గెట్ మెనీ వెడ్డింగ్ ఆర్డర్స్. సో అది చేయడం ఎందుకు మొదలుపెట్టాము, ఎందుకు ఇది ఆపాల్సి వచ్చిందంటే బికాజ్ యూనో నాట్ ఏబుల్ టు హ్యాండిల్ టూ మచ్ స్ట్రెస్ ఫర్ లాంగ్ టైం. సో అందుకని దట్ ఈస్ ద మేజర్ రీజన్. ఒక డౌట్ ఉంటుంది, హీరో హీరోయిన్స్ ఈ సినిమాలో వేసుకున్న కాస్ట్యూమ్ ఇంకా లైఫ్ లాంగ్ ఇంకెక్కడ అది కనిపించదు. ఈ బట్టలన్నీ ఏం చేస్తుంటారు అనిపిస్తుంది కదా, వాటిని ఏం చేస్తారు అంటే? ఒకటి, డిజైనర్ వేర్ మీన్స్ యూఆర్ నాట్ గోయింగ్ టు రిపీట్ ద సేమ్ డిజైన్ ఫర్ లైఫ్ టైం. దట్ ఈస్ వాట్ ఈస్ డిజైనర్ వేర్. ఇప్పుడు మామూలుగా మీరు బయట ఒక డ్రెస్ కొనుక్కుంటే, మీరు ఎనీ మాల్కి వెళ్ళి ఒక పర్టికులర్ టీషర్ట్ ఆర్ పర్టికులర్ కుర్తా కొనుక్కుంటే యూ సీ మెనీ కుర్తాస్ హ్యాంగింగ్ దేర్, రైట్? మీకు లార్జ్లో ఉంటుంది, ఎక్సెల్లో ఉంటుంది, మీడియంలో ఉంటుంది, ఒకే డిజైన్. కానీ డిజైనర్ వేర్ అలా కాదు. మీరు ఒకటి క్రియేట్ చేస్తున్నారు అంటే అది ఒకటే పీస్ ఉంటుంది. సో ఇంక మీరు మళ్ళీ దాన్ని రెండోది ప్రొడ్యూస్ చేయకూడదు. ఆ రూల్ ప్రకారంగానే యూ డిజైన్. అందుకనే ఇట్స్ కాస్ట్స్ బాంబ్, ఎక్కువ కాస్ట్ అవుతుంది. అండ్ ఎవ్రీ టైమ్ యూ హ్యావ్ టు పుట్ యువర్ ఎనర్జీ. సో చాలా టైం పెడతాం ఎవ్రీ టైం కూర్చొని డిజైన్ చేయడానికి. సో అందుకనే దట్ ఈస్ డిజైనర్ వేర్. అండ్ సినిమాలకు వచ్చేప్పటికి హీరోయిన్స్కి ఒక్కోసారి లక్షలు కూడా అవుతాయి కదా ఒక్కొక్క కాస్ట్యూమ్కి.
అవి ఇంకేం చేయలేము. ఫర్ నెక్స్ట్ మూవీ ఓన్లీ ద బ్యాక్గ్రౌండ్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా. ఒక పార్టీ సీన్ అనుకోండి, ద పార్టీ బిహైండ్ క్రౌడ్ ఉంటుంది కదా, సో దే వేర్, సో యూ కాన్ రికగ్నైజ్, రైట్? సో అట్లా అంతే తప్ప ఇట్స్ ఆల్ వేస్ట్. అంటే ఆ సినిమా యూనిట్కే ఇచ్చేస్తారా కాస్ట్యూమ్స్? ప్రొడ్యూసర్ విల్ టేక్ కేర్. ప్రొడ్యూసర్ తీసుకుంటాడు, ఈ హ్యావ్ గో డౌన్, అందులో ఉంటాయి. నెక్స్ట్ సినిమాకి అలా జూనియర్ ఆర్టిస్ట్లకి వాళ్ళకి వాడతారు, అంతే తప్ప ఇట్స్ వేస్ట్. సినిమాలకి అలాగే టీవీ షోస్కి కాస్ట్యూమ్స్ డిజైన్ చేయడంలో డిఫరెన్స్ ఏముంటుంది? టీవీ షో ఈజ్ నాట్ క్యారెక్టర్ డ్రివెన్ కాదు కదా. టీవీ షో ఈజ్ అ షో. ఒక యాంకర్ ఒకేలాంటి ప్యాటర్న్ వేసుకోవచ్చు, రకరకాల ప్యాటర్న్ వేసుకోవచ్చు, రోజుకు ఒక డిజైన్ కూడా ఇవ్వచ్చు. ఇట్స్ నాట్ ఎ క్యారెక్టర్ డ్రివెన్. కానీ మూవీస్ ఏంటి, ఇప్పుడు ఒక మూవీలో హీరోయిన్ ఒక కూరగాయలు అమ్ముకునే అమ్మాయి అనుకుంటే, ఆ కూరగాయలు అమ్ముకునే అమ్మాయికి కావాల్సిన బట్టలు మాత్రమే వేస్తాం మనం. ఇట్స్ అ డ్రామా. ద టీవీ షో ఈజ్ నాట్ దాట్. యూ డూ వాట్ ఎవర్ ద లేటెస్ట్, ఇట్స్ గోస్. సో ఇట్స్ మోర్ ఈజీ టీవీ అనేది. అండ్ అంత మూవీ అంత పర్టికులర్గా కూడా ఉండరు. సో ఇట్ ఈస్ వెరీ కన్వీనియంట్ టు వర్క్ ఇన్ టీవీ ఇండస్ట్రీ. యా. ఈ రెండిటి తర్వాత మళ్ళీ మీరు సెన్సార్ బోర్డ్ మెంబర్గా వర్క్ చేశారు, నంది అవార్డ్స్ జ్యూరీగా కూడా వర్క్ చేశారు కదా, ఆ ఎక్స్పీరియన్సెస్ ఏంటి? నేను ఆల్మోస్ట్ 5.5 years చేశాను సెన్సార్ బోర్డ్ మెంబర్గా. ఇంకా యూ గెట్ టు వాచ్ మెనీ మూవీస్. సో హారర్, ఇప్పుడు పర్సనల్గా నేను హారర్ మూవీ చూడలేను, నాకు భయం, అంటే ఆన్ స్క్రీన్ భయం. సో బట్ ఇట్స్ అ సర్ప్రైజ్ ఎవ్రీ డే యూఆర్ వాచింగ్ సెన్సార్. ముందు మనకి చెప్పరు ఏ సినిమా అనేది, మనకు తెలియదు. మనం అక్కడికి వెళ్ళి థియేటర్లో కూర్చున్నాకే ఏ సినిమాయో తెలుస్తుంది. సో ఇట్ ఈస్ అ హారర్ మూవీ ఆల్సో, మీకు నచ్చకపోయినా మీరు చూడాలి. మీరు చూడాలి, కట్స్ ఇవ్వాలి. ఇట్స్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సో యూ గెట్ టు వాచ్ ఎవ్రీబడీస్ మూవీస్ అండ్ ఎనీబడీస్ మూవీస్. గుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ అ వైల్. బట్ ఇంక నేను 5.5 years కంటే నేను ఎక్కువ చేయలేకపోయాను, బికాజ్ అన్ని సినిమాలు చూడడం కూడా కొంచెం టాక్సిక్ అయిపోతుంది. నంది కూడా అంతే. అది ఏంటి, అది ఎలా అంటే షార్ట్ టైంలో యూ హ్యావ్ టు వాచ్ మెనీ మూవీస్ అండ్ ఎవ్రీ మూవీ నోట్ చేసుకుంటూ ఎవ్రీథింగ్ చేయడం అనేది ఇట్స్ అ గ్రేట్ వర్క్. ఇట్స్ అ అంటే ఇట్స్ అంటే అవార్డ్ అనేది ఇంక ఎవ్రీబడీస్ డ్రీమ్ కదా. ఆ డ్రీమ్లో మనం ఒక చిన్న తప్పు కూడా చేయకుండా చాలా ఓపిక్గా చూసి ఎవ్రీ పాయింట్ నోట్ చేసుకొని ఎవరు బెస్ట్ అనేది డిసైడ్ చేయడం అనేది ఇట్స్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఒక రకంగా మీరు ఫస్ట్ జనరేషన్ ఫ్యాషన్ డిజైనర్స్ అని చెప్పొచ్చు. అప్పట్లో ఫ్యాషన్ డిజైనర్స్ కూడా ఫింగర్ టిప్స్ మీద లెక్క పెట్టేంత తక్కువగా ఉండేవాళ్ళు. నా టైంలో ఐ థింక్ 1 or 2 అంతే. నో వన్ ఇస్ దేర్, ఓన్లీ 1 or 2. అందుకనే చెప్తున్నాను, ఐ ఫేస్డ్ అ లాట్ ఆఫ్ స్ట్రగుల్స్ దాన్ నౌ. ఇప్పుడైతే చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఎవరికి వాళ్ళే ఫ్యాషన్ డిజైనర్స్ కూడా అయిపోయారు. ఆన్లైన్ షాపింగ్ అన్ని కూడా ఎక్కడికక్కడ దొరికిపోతున్నాయి. అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ వచ్చింది కదా ఫ్యాషన్ డిజైనింగ్, కాస్ట్యూమ్ డిజైనింగ్. అసలు అంటే మీరు ఇమాజిన్ చేయలేనంత డిఫరెన్స్ ఉంది. నేను చెప్పాను కదా, అసలు అప్పుడు స్టోర్సే ఉండేవి కాదు, ఇప్పుడు ఆన్లైన్ వచ్చేసింది. యూ గెట్, అంటే మేము ఒక ఫ్యాబ్రిక్ సోర్సింగ్ కోసం చాలా కష్టపడాల్సి వచ్చేది. ఒక పర్టికులర్ ఫ్యాబ్రిక్ కావాలి ఈ పాటకి అని అనుకుంటే ఆ ఫ్యాబ్రిక్ సోర్స్ వెతకడానికి మేము 2-3 స్టేట్స్ తిరిగేవాళ్ళం. చాలా టైం కన్జ్యూమింగ్. ఇప్పుడు అలా కాదు కదా, జస్ట్ యూ ఆన్లైన్లో యూ గూగుల్ ఇట్, యూ విల్ గెట్ ఇట్ ఇన్ అ మినిట్స్. అండ్ అప్పుడు మార్కెట్ కోసం మేము వెతుక్కుంటూ వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు మార్కెటే మన చేతిలో ఉంది, నా మొబైల్లో ఉంది. సో ఆన్లైన్లో యూ కెన్ సర్చ్ ఎనీథింగ్. 1 phone call away you get the fabric, 1 phone call away you get everything on a fingertips now. సో ఇట్స్ డిఫరెంట్. నేను చేసినట్టుగా ఒక సింగిల్ స్ట్రెచ్లో అన్ని మూవీస్ చేయడం అనేది ప్రాబబ్లీ ఇప్పుడు డిజైనర్స్కి పాసిబుల్ కాదు, బికాస్ ద ఆప్షన్స్ ఆర్ మోర్. యా, అండ్ మూవీస్ కూడా, నెంబర్ ఆఫ్ మూవీస్ కూడా పెరుగుతున్నాయి కాబట్టి కాంపిటీషన్ ఉన్న మూవీస్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు వెబ్ సిరీసెస్ పెరిగాయి, అప్పుడు వెబ్ సిరీస్ లేదు. సో ఇప్పుడు చాలామంది టీవీ సీరియల్స్కి కూడా చేస్తున్నారు అనుకుంటా. ఐ నెవర్ డిడ్ ఫర్ ఎనీ సీరియల్. ఐ యూస్ టు ఓన్లీ వర్క్ ఫర్ హోస్ట్, టీవీ హోస్ట్కి మాత్రమే చేసేదాన్ని. యా, ఆపర్చునిటీస్ ఆర్ దేర్, మెనీ డిజైనర్స్ ఆర్ దేర్ అండ్ ఇట్స్ ఈజీ నౌ. అండ్ అప్పుడు మాకు ఒక బెస్ట్ మాస్టర్ దొరకాలంటే వీ యూస్ టు రన్ టు బాంబే.
అక్కడి నుంచి తెచ్చుకునేవాళ్ళం. ఇప్పుడు మనకి చాలామంది బాంబే నుంచి ఇక్కడికి వచ్చి సెటిల్ అవుతున్నారు బికాస్ ఆఫ్ ద హ్యూజ్ మార్కెట్. సో అండ్ అప్పటికంటే కూడా ఇప్పుడు పీపుల్ ఆర్ మోర్ సెన్సిబుల్. దేర్ ఫ్యాషన్ సెన్స్ చాలా పెరిగింది. అండ్ అప్పుడు ఒక 50,000 20,000కి కూడా ఒక డ్రెస్కి ఒప్పించాలంటే ఒక క్లయింట్ నుంచి చాలా టఫ్ ఉండేది. ఇప్పుడు పీపుల్ ఆర్ స్పెండింగ్ 4-5 lakhs on a one dress. So there is like lots of difference you see from there to now.